హాయ్ ఫ్రెండ్స్, డే 5 డే 6 చూసుంటారు. డే 6 డే 7 నేను చేయలేదు వీడియో. సో ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉండింది. సో అందుకని వీడియో ఏం చేయలేదు. ఇంకా నా ఆఫీస్లో లీవ్ పెట్టుకొని ఇంటికి వచ్చేసాను. పండక్కి 3 డేస్ ఇచ్చారు అండ్ నేను ఒక 2 డేస్ లీవ్స్ పెట్టుకొని 1 వీక్ వచ్చేసాను. సో వచ్చేసిన తర్వాత ఇలా మార్నింగ్ లేచేసి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకున్నాను. సో ఈ ఐరన్ రాడ్ దీన్ని గడ్డపార అంటారు. సో దీంతోనే స్టార్ట్ చేశాను. బాగా వెయిట్ కూడా ఉండింది. అలాగా వర్కౌట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఫినిష్ చేసుకున్నాను. సో ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి డైలీ ఎట్లాగైతే లేస్తానో అట్లాగే లేసాను. హైదరాబాద్లో మా ఊరు నెల్లూరుకి వచ్చేసాను. నెల్లూరులో మైపాడికి వెళ్ళే రూట్లో, మైపాడి బీచ్కి వెళ్ళే రూట్లో ఇందుకూరుపేట. ఇంకా వర్కౌట్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత బట్టలు ఉన్నాయి, బట్టలు తీసుకుపోయి ఆరేయనని చెప్పింది మా అమ్మ. ఓకే డన్ అని చెప్పేసి వెళ్ళేసి బట్టలు తీసుకొని ఆరేసుకుంటా సాంగ్స్ వింటూ సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. సో విటమిన్ డి కూడా వస్తుంది కదా అని అలాగే కూర్చొని వ్యాయామం కొంచెం సేపు చేసుకున్నాను. ఫ్రెష్ అయిపోయేసి ఇంకా నా దేవుడు పెట్టేశాను. అందరు దేవుళ్ళు ఇక్కడే ఉంటారు. మా అమ్మ చాలా స్పెషల్గా చేస్తుంటుంది పూజలు, అన్ని మంత్రాలు చెప్పుకొని. అందుకనే కంప్లీట్ అయిపోయింది. ఇంక నేను వెళ్ళేసి చికెన్ తెచ్చాను. చూడండి చికెను. ఇంకా మా అమ్మ మామూలుగా ఇది మసాలాలు చికెన్లోకి. ఇంకా మార్నింగ్ నుంచి మా తమ్ముడు నిద్ర కూడా లేలేదు. 9:30కి ఏమో లేచాడు. లేచి ఫ్రెష్ అయ్యేసి ఉన్నాడు. ఎక్కడికి రా అని అడిగాను, ఏం చెప్పట్లేదు. ఫ్రెష్ అయ్యాడు నీట్గా. సరే రెడీ అయిపోయాడు. నేను సరేలే తినేసి నెల్లూరుకు పోవాలి అని అన్నాడు. సరే ఎక్కడికి రా అని అడిగాను, నాకు చెప్పలేదు. ఆ తర్వాత అంటున్నాడు, అక్క వాళ్ళు వస్తున్నారు, నెల్లూరుకి వెళ్తున్నాం షాపింగ్కి అని. నాకు చెప్పకుండా ఇవన్నీ ఇక్కడ జరిగిపోయారని అడిగాను. నాకు చిన్న పనుండి బయటికి వెళ్ళి వచ్చాడు. ఆ పలకే చూడండి వచ్చేసారు. డిస్కషన్లో ఉన్నారు, డీప్ డిస్కషన్. ఎవరు రా పిల్ల? రానని చెప్పావు నిన్న, నువ్వు ఎందుకు వచ్చావా? నెక్స్ట్ వంట పనులు స్టార్ట్. అప్పచ్చలు చేయాలి కదా, పోయి ఆడిపించేసుకున్నాను. ఇంకా నా అప్పచ్చలు పిండి ఇచ్చేసిన తర్వాత అట్లా బయటికి వెళ్ళామన్నమాట. ఎందుకు వెళ్ళామో మీకే తెలుస్తుంది. అట్లా బయటికి వెళ్ళిన తర్వాత ఎదిగండి మేము ముగ్గురం కలుసుకొని వెళ్ళాము. నా శిష్యుడు నా వెనకాల అక్కడ ఉండేది అబ్దుల్ బాయ్. ఇంకన్నా సరేలే నా శిష్యుడికే కదా అని చెప్పి ఇచ్చాను. సాఫ్ట్వేర్ పర్సను. ఒక్క దెబ్బకి నరికాను అన్నాడు. చూడండి అసలుకి కొడతా ఉన్నాడు. ఎంత కొట్టినా కానీ లాభం లేకుండా పోయింది. చిన్న చెట్టు బట్ తీయలేదు. పైగా చిన్న చినుకులు కూడా పడుతున్నాయి ఆ టైంలో. చెప్పాం కదా, మేము ఏ పని స్టార్ట్ చేసినా కానీ వర్షం కన్ఫామ్ పడాల్సిందే. అదేందో అర్థం కాదు. మేము వర్షాల్లో వస్తామో లేకుంటే వర్షమే మా కోసం వస్తుందో తెలియదు. ఆ ఒక్కటి మట్ట కొట్టేదానికి అంతసేపు తీసుకున్నాడు చూడండి. లాగలేస్తున్నాడు. బక్క ప్రాణి అన్నీ నేర్పియాలి కాబట్టి నన్ను శిష్యుడిగా ఎంచుకున్నాడు, నన్ను గురువుగా ఎంచుకున్నాడు. సారీ. ఆ తర్వాత చూడండి. హాయ్ ఫ్రెండ్స్, తాటాకి భోగిలో వేసేదామో కానీ మేము భోగిలో పడిపోతున్నాం. ఫ్రెండ్స్, మేము చాలా కష్టపడి భోగి సిరీస్ చేస్తున్నాము. ఒకసారి కనిపించింది కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు చేత శివరంగా వస్తున్నాయి. కాకపోతే శ్రీకాంత్ అన్న మా గురువు కాబట్టి తప్పదు చేస్తున్నాము. మా దేవుడు
వచ్చిన తర్వాత ఇక పిండి వంటలు స్టార్ట్ చేశారు. అంతా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఈ లోపల మా తమ్ముడు వేసి చేసి వచ్చేసాడు. మా అమ్మమ్మని చూసారా హంగామాగా ఉంటుంది. ఈ లోపల మా హనీ పాప ఏదో ఫ్రూట్ ఎత్తుకొని వచ్చేసింది. అదే మధ్యలో బాగాలేనట్లుంది, కోసింది. అదేంది అది? దేని ప్లేట్ తెచ్చి కెమెరా ముందు పెట్టేస్తున్నావా? అటు పో వాళ్ళకి ఫస్ట్ ఒక్కొక్కరు టేస్ట్లు చెప్తారు చూడండి, మామూలుగా చెప్తారు. అది ఇవే తినేది ఫస్ట్. మా ఎక్స్ప్రెషన్స్ చూడండి అట్టించింది. ఏం లేదా వేస్ట్. నీకెట్టుందా? ఎట్టుందా ఫ్రూట్? ఈయన అలాంటివి తినాలి. లాస్ట్కి ఫైనల్ టచ్ నేను చూసి చెప్తాను ఎట్లా ఉందో చూడండి గాయస్. నేను చూసి చెప్తా టేస్ట్. ఏందో చెప్పలేము ఈ ఫ్రూట్ అసలు విచిత్రంగా ఉంది. అబ్బో కమలాసన్. ఇంకా స్వీట్స్ తెచ్చారన్నమాట. నెల్లూరుకి వెళ్ళారని చెప్పాను కదా, నెల్లూరుకి వెళ్ళి స్వీట్స్ తెచ్చారు. మా హనీ పాప అందరికి పంచింది స్వీట్స్. అందరం కలుసుకొని తినేసాము. వెరైటీగా చాక్లెట్స్ కూడా హనీ పాప తెచ్చుకుంటుంది, అన్నీ అక్కడ పెట్టుకుంటుంది. ఎవరికేం కావాలో అందరికి స్టిక్ చేసింది. దాని తర్వాత నేనే చేసుకోవాల్సింది. అని నీ పిల్లకలు మిక్స్ అయిపోతున్నాయని దాంట్లో. మా హనీ బాబు చూడండి ఎడ చేసిందో, మునుపులు చేయమంటే ఏదో చేసేసింది. చెప్పాను కదా, వర్షం మాత్రం మామూలుగా పడలేదు. ఇంకా ఈవినింగ్ టైం ఇది, రవ్వ లడ్డూలు చేసుకున్నాము. నైట్ అయిపోయింది. మనం ఎక్కడ ఏం చేస్తున్నా కానీ టేస్ట్ మనమే చూసి చెప్తాము. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న